వచ్చేసినట్టన్నా మొత్తానికి పాలిటిక్స్లోకి ఎంటర్ ద డ్రాగన్. సో మీరు చెప్పండి పాలిటిక్స్ అంటే ఏంటి? నాకు తెలిసి రాజకీయం, ప్రజాసేవలో అయితే ఎస్ నేనున్నాను. ఉన్నారు అంతే, అయితే వచ్చినట్టే. ప్రజాసేవ పాలిటిక్స్లోకి వచ్చినట్టే. అంటే సామాజికవేత్తగా రావచ్చు, లేకపోతే ఈ మధ్యలో కొత్తగా పేరు ఏదో పెడుతున్నారు, ఫిలాంథ్రపిస్ట్ ఏదో ఉంటుంది, అది ఉండొచ్చు. ప్రజాసేవ అనేది పలు రకాలు. అంటే పాలిటిక్స్ కు మాత్రం ప్రజాసేవను బ్రాడ్గా చేయొచ్చు ఎక్కువ. కొన్నిటికి కొన్ని పరిధులు ఉంటాయి ప్రజాసేవకు సంబంధించిన దాంట్లో, బట్ పాలిటిక్స్ లో దానికి ఒక పారామీటర్స్ అంటూ ఉండవు. రైట్, వెల్కమ్ టు పాలిటిక్స్. ఇలాంటి యంగ్ జనరేషన్ కూడా రావాలి, ఖచ్చితంగా కూడా ఇంపాక్ట్ కూడా చూపించాలి. ఈరోజు చూస్తూ మనం లాట్ ఆఫ్ పీపుల్ వస్తూ ఉన్నారు, అందులో లేడీస్, అందులో ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు వస్తూ ఉన్నారు. రైట్, ఎట్లా నెక్స్ట్ అవకాశం వస్తే పోటీ చేసుడేనా? ఎస్, వై నాట్. అవకాశం వస్తే ఎందుకు, అవకాశం వస్తే ఐ డోంట్ వాంట్ టు లెట్ గో, బికాజ్ అవకాశం అనేది మనకు ఇతరులకు మంచి చేయడానికి వస్తున్న అవకాశం. సో అట్లాంటి ఆపర్చునిటీని నేను వదులుకోను. మీ ఫాదర్ తోటి పోటీ పడాల్సి వస్తుంది? నో, ఆయనే నా ఆదర్శం, ఆయన నుండే నేర్చుకున్న అన్ని. రైట్, లైక్ ఎట్లుండాలి యాజ్ అ మనిషి, సేవ అంటే ఏంది, ఇట్లాంటి గుణాలు అన్నీ నాకు ఇన్స్పిరేషన్ అయిన ఉన్నప్పుడు ఆయనకు సపోర్ట్ చేస్తాను. కానీ ఆయన ఎదురుగా నేను నిలబడడానికైతే లేదు. నో, ఇంపాసిబుల్. బట్ ఆయన నిలబెడిస్తే నిలబడతారు, కానీ మీరంటూ సపరేట్గా మీకంటూ ఒక పాలిటిక్స్ వే అయితే వేసుకోరు. నో, ఐ విల్ సపోర్ట్ హిమ్. రైట్, ఐ విల్ వర్క్ ఇన్ బిల్డింగ్. అంటే ఇప్పుడు నేను ఎందుకు వర్క్ చేయాలని ఉంది, నాకు నిజంగా ఉంది, నా ఇండియాలో నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ లీడర్స్ మంచిగా ఉండాలి. రైట్, తిట్టుకుంటా అంతా నాకు అట్లాంటి పాలిటిక్స్ వద్దు. డిబేట్స్ పెట్టాలి, టాపిక్స్ గురించి మాట్లాడాలి, ఎడ్యుకేషన్ టాపిక్స్. నేను అదే ఇప్పుడు తెలంగాణ స్టూడెంట్ వింగ్ వాళ్ళతోటి మాట్లాడుతుంటే నేను చెప్పిన, ఒక క్యాబినెట్ అనేది చేద్దాము మనం, యూనో, లైక్ యాజ్ అ క్యాబినెట్ యూ టేక్ లైక్ అ మినిస్ట్రీ, నేను తీసుకుంటాం మినిస్ట్రీ, విల్ గో త్రూ లైక్ ద బడ్జెట్ అండ్ విల్ సే, కేటీఆర్ గారు చెప్పినారు ఇన్ వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూ, అండ్ ఐ థాట్ దట్స్ అ బ్రిలియంట్ ఐడియా. రైట్, టు ఎడ్యుకేట్ ద అప్కమింగ్ యూత్. ఏంది ఫ్యాక్ట్స్ అనేవి, ఏంది వాళ్ళు ఏ విధంగా బడ్జెట్ చేస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా అసెంబ్లీలో మాట్లాడుతున్నారు, దాంట్లో మనం ఏం చెప్పొచ్చు పాయింట్స్, ఇట్లాంటివన్నీ ట్రైనింగ్ మనమే చేయాలి. రైట్, అండ్ పాలిటిక్స్ అనేది ఐ ఫీల్ ఇన్ అ వే ఫుల్ మనీ ఓరియంటెడ్ అనేది అయిపోయింది కదండి ఇప్పుడు. బాగా పాలిటిక్స్ అంటేనే బాగా డబ్బుతోడు కొడుకున్నటువంటి విషయం. అందులో కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి మనం ఒక ఎమ్మెల్యే, ఎంపీ స్థాయిగా ఆలోచించాలంటే మినిమం సిఆర్లలో పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. మనం ఇప్పుడు ఏం చేయడానికి లేదు. ఫైనాన్షియల్లీ గుడ్ పొజిషన్లో ఉన్నారు? నాట్ ఎట్ ఆల్. ఇప్పుడు మీరు సినిమాలలో చూసుంటారు, ఎక్కడ పాత ఫ్రీడమ్ ఫైటర్ ఇట్లాంటి సినిమాలలో చూసుంటారు, ఏంది ఒక కుటుంబం వాళ్ళ ఆస్తులన్నీ కరగా తీసుకొని పాలిటిక్స్ చేస్తున్నారు, ప్రజాసేవ చేస్తున్నారు అని చెప్పి. అదే ఎగ్జాక్ట్లీ, మీరు అందరు ఇది అంటారు, కానీ నిజమైతే నిజమే ఉంటుంది కదా. మా తాతల కాలం నుండి పాలిటిక్స్లో ఉన్న, ఆ కాలం నుండి మేము ఆస్తులు కరగ తీసుకుంటా ప్రజలకు పెడుతున్నాం తప్పితే మేము సంపాదించుకుంది అయితే ఎక్కడా ఏం లేదు. మరి ఇన్ని అలిగేషన్స్ చేస్తే నేను ఛాలెంజ్ కూడా చేసిన, నిరూపించండి, దమ్ముంటే రాసిస్తామని, వెళ్ళి జైల్లో కూర్చుంటామని చెప్పి కూడా నేను అన్నాను. నేనే అంటున్నాను, విమర్శలు చేయాలి, విమర్శలు తీసుకోవాలి కూడా 100% తీసుకోవాలి, కానీ బేస్లెస్ విమర్శలు చేయొద్దని మై పాయింట్. మీ ఇంతకుముందు ఒక మాట అన్నారు, బేస్లెస్ విమర్శలే తొందరగా జనాలకు ఎక్కుతాయి. రైట్, నువ్వు ఎంత ట్రూత్, అది నిజం ఎంత మొత్తుకున్నా అది ఎక్కదు. చేంజ్ ఇట్ అవుతూ ఉంటాయి, ఒకసారి కాకపోతే ఒకసారి. వెళ్తున్నారా కాన్స్టిట్యుయెన్సీకి? ఇప్పుడు August 15th రోజు వెళ్తాను. సో మీరు అన్నట్ల మనీ ఇప్పుడు పాలిటిక్స్ లో ఉండాలంటే వి ఆల్ టాక్డ్ హౌ మనీ ఈజ్ ఇంపార్టెంట్ పార్ట్. ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ది ఈక్వేషన్. రైట్, సో మనీ రావాలంటే ఐ నీడ్ టు స్టార్ట్ ఎర్నింగ్. కాబట్టి వచ్చి నుంచి ఐమ్ ఫోకసింగ్ ఆన్ మై బిజినెస్ అండ్ స్టాఫ్. కానీ ఇప్పుడు వెళ్తాను. రైట్, చాలా ఆశిస్తారు, ఎందుకంటే మీది పొలిటికల్ ఫ్యామిలీ. మీ తాతగారు ఎమ్మెల్యే, మీ ఫాదర్ ఎమ్మెల్యే. ట్రూ, కానీ అంటే ఖచ్చితంగా అంటే జనాలకు ఒకటి ఉంటుంది, లైక్ ప్రజాసేవ కదా. ప్రజాసేవ అంటే అన్నీ ఫ్రీగా రావు. ట్రూ, బట్ ప్రజాసేవ అంటే మన డబ్బులు పెడితేనే ప్రజాసేవ అని చెప్పి ఇది ఎక్కడికి ఎప్పుడు నుంచి వచ్చింది ఈ ఆలోచన అంటున్నా. అంటే ప్రజాసేవ అంటే ఫ్యామిలీ అనేది లేదు, మనం బతుకుతుందే ఆల్రెడీ సొసైటీ కోసం అని చెప్పి, దాంట్లో ఫ్యామిలీ టైం లేక, మన హెల్త్ లేకుండా, ఏమీ లేకుండా, మన డబ్బులు కూడా ఇచ్చి
అంటే వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్? ఒక పర్సన్ నుంచి ఏమని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ప్రజాస్వామ్యం అంటే యూఆర్ మేకింగ్ ద రైట్ పాలసీస్ ఫర్ ద పీపుల్, యూఆర్ వర్కింగ్ ఫార్ ద పీపుల్. మన డబ్బులన్నీ అమ్మేసుకుంటేనే ప్రజాస్వామ్యం అన్నది అది మూర్ఖత్వం. అండ్ అది ఎంకరేజ్ చేయొద్దు. యూఆర్ ఆస్కింగ్ అ ఫ్యామిలీ టు సూసైడ్, అవును, రైట్, ఫర్ ద సొసైటీ. మళ్ళీ తిడతారు, దానికి తిట్టిపించుకోవడం బాయ్ ఉంటది. అది పాలిటిక్స్ లో తిడతారనేది చాలా చిన్న విషయం. ఈ మధ్యన మా జర్నలిస్టులు కొడుతుర్రు. అవును, ఇదే కాడది అసలు అది అంటే ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతున్నాయి పాలిటిక్స్ అనే దాని మీద చాలా మంది అంటా ఉన్నారు. అంటే మీన్స్ మీరు అన్నారు ఇప్పుడు మనీ వర్క్స్, తర్వాత పైసా తమాషా అన్నట్టుంది. నాకు రుణమాఫీ అయిందా 2 లక్షలు, లేకపోతే నాకు రైతు బంధు పడ్డదా, రైట్, ఇవన్నీ ప్రజలు ఆలోచిస్తారు. నీడీ పీపుల్కి అయితే ఓకే 100% దాన్ని మనం చేయాల్సిందే. బట్ ఒక ప్రణాళిక కావాలి కదా. అవును, ఫస్ట్ ప్రజలకు కావాల్సింది ఏంది? కూడు, గుడ్డ, నీడ, బేసిక్ నీడ్స్. ఈ మూడు అయిన తర్వాత ఇంకా ఏదైనా నడిచిపోతుంటుంది. బట్ ఇవన్నీ వదిలిపెట్టి పార్టీస్ ఏం చేస్తున్నారో తెలుసా? ఇప్పుడు వాళ్ళకు ఇంకా ఏదో మీన్స్ అడ్డగోలుగా హామీస్ అనమాట. ఇక ఏదేమైతే ఇది అధికారంలోకి వద్దాం, దానికి ఇక నీకు అసలు ఇది సాధ్యం అనుకుంటే, అవసరం అనుకుంటే ఈరోజు తెలంగాణకు సముద్రం కూడా తెస్తా అని చెప్తారు. అట్లా ఉంది చూస్తున్నారు. అది కరెక్టా? ఈజ్ ఇట్ రియల్ పాలిటిక్స్? ఇట్ ఈస్ నాట్. ఇట్ ఈస్ డెఫినెట్లీ ట్రూ మీరు చెప్పింది. సొంత స్వార్థానికి ఇచ్చిన అడ్డగోల హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా అదే చేస్తుంది, నడుస్తుంది. అది మీరు చెప్పింది కూడా కరెక్టే. వరదలు వచ్చినప్పుడు స్కూటీ ఇస్తా ఒక్కొక్కరికి, ల్యాప్టాప్స్ ఇస్తా, ఇల్లు ఇస్తా, బీజేపీ వచ్చి కూడా ఐ వాజ్ లైక్ వాట్ ఈస్ రాంగ్ విత్ యూ? అంటే ఎందుకు లైక్ ఇట్లాంటి పాలిటిక్స్? మీరు చెప్పింది కరెక్టే. స్ప్లిట్ కాంగ్రెస్ కూడా ఇంకోటి చేసేది ఏంది? డివైడ్ అండ్ టేక్ ఓట్స్. గొడవలు పెట్టాలి బిట్వీన్ కాస్ట్, బిట్వీన్ రిలీజన్స్, అండ్ దెన్ లైక్ టేకింగ్ ఓట్స్ ఫ్రమ్ బీజేపీ చేస్తారు. వాళ్ళు ఒక రకంగా చేస్తారు, వీళ్ళు ఇంకో రకంగా చేస్తారు, రైట్? బట్ లైక్ ఐ ఫీల్ ఇవన్నీ అనేది డెఫినెట్లీ ఆగాలి. ఇంకెప్పుడు ఐ ఫీల్ టైం అయింది కదా పాలిటిక్స్ లోకి ఎంటర్ చాలా చూడాలి ఇంకా, రైట్? అంటే కానీ ప్రజలు గుర్తించాలి ఇవన్నీ. సరే, మీరు అన్నది ఏంటంటే ఇప్పుడు సంక్షేమమే అంటే మహిళలకు 2500 ఇస్తామని చెప్పి గవర్నమెంట్, ఎవరు తర్వాత స్టూడెంట్స్కి మీరు అన్నట్టు స్కూటీస్ ఇస్తామని చెప్పి గవర్నమెంట్, తర్వాత ఎక్కువ మహిళలకు సంబంధించిన దాని మీద ఒక గృహలక్ష్మి అసలు పాయింట్ ఆఫ్ లక్ష్మి సవన్ చేసిండు. అవుతాయా? చేస్తారా? చేయాలి. మనం ఇవన్నీ ఎంత మాట్లాడుకున్నా ఎవిడెన్స్ ఉంది. ఇప్పుడు కొంతమంది అంటుండొచ్చు ఇప్పుడే కదా వచ్చిండ్రు, వాళ్ళు 100 రోజుల్లో చేస్తా అన్నారు. ఇప్పుడు అయింది 9 నెలలు అయింది, అంటే సంవత్సరం ఆల్మోస్ట్ కావస్తుంది. సంవత్సరానికి కూడా ఏం చేస్తలేరంటే, అంటే 4 సంవత్సరాల్లో 420 చేసేస్తారా మరి? ఇట్స్ నాట్ పాసిబుల్. ఇట్స్ నాట్ పాసిబుల్. కాదు, కుదరదు.